కంచె చేను మేస్తే కాపాడేవాడే కత్తి విసిరితే ఎవరికి చెప్పుకోవాలి? ఆ చేను ఎవరికి చెప్పుకోవాలి? అలాగే గాయపడిన వాడు ఎవరికి చెప్పుకోవాలి? మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడాను అనంటే, ఒక సంఘటన నా దృష్టికి వచ్చి నిజంగా మనసు కలిచివేసిందండి. ఆడపిల్ల అంటే భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి, గౌరవమైనటువంటి స్థానం ఉంది. అలాగే మన పురాణాల్లో, వేదాల్లో కూడా మహిళకి చాలా గొప్ప స్థానం అనేటటువంటిది ఇచ్చాము. అలాగే ఉంది కూడా. ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు పుట్టటమే శక్తులుగా పుట్టారు. గాయత్రీదేవి ఎవరండి? షీజ్ అ ఎడ్యుకేషన్ మినిస్టర్. అలాగే కాళికామాత ఎవరండి? డిఫెన్స్ మినిస్టర్. దుర్గామాత ఎవరండి? ప్రైమ్ మినిస్టర్. ఇంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ ఈ రోజుకి లైంగిక పరమైనటువంటి కేవలం కోరికలు తీర్చేటటువంటి వస్తువుగా చిన్న పెద్ద జ్ఞానులు అజ్ఞానులు కూడా చూడడం అనేటటువంటిది, జ్ఞానులు అని పిలువబడేవాళ్ళు, నాయకులు అని పిలువబడే వాళ్ళు కూడా ఇదే స్థితిలో ఈనాటికి స్త్రీని చూస్తున్నారు అనంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. నాగరికులు సిగ్గుపడాలి. నాగరికత ముసుగులో గొప్పగా విజయాలు సాధించామని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సిగ్గుపడాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకీ విషయం ఏమిటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక దళిత కుటుంబము లేకపోతే ఓసీ బీసీ అని నేను ఎప్పుడు ప్రస్తావించాను. కానీ ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, నేను మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి నేను దళిత కుటుంబం అని మాట్లాడుతున్నాను. ఒక తండ్రి, 2 బిడ్డలు ఉన్నటువంటి తండ్రి, ఆయన దళితులకి సంబంధించినటువంటి ఆ యొక్క హక్కుల కోసము, వాళ్ళ అన్యాయాల మీద, వాళ్ళకి జరిగేటటువంటి అన్యాయాల మీద పోరాటం చేస్తూ తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని 10 మందికి ఉపయోగపడాలి అనేటటువంటి ఒక చైతన్యంతో ముందుకు నడుస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతని యొక్క భార్య అతని నుంచి విడిపోవడంతో 2 బిడ్డలు, పిల్లవాడు చిన్నవాడు, ఆడపిల్ల ఒక పిల్ల ఉంది. ఆ పిల్లకి 17 సంవత్సరాల వయసు. ఎప్పుడైతే భార్యాభర్తలు మనస్పర్ధలతో విడిపోయారో, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు పడక విడిపోవడం అనేటటువంటిది ఇక్కడ జరిగినప్పుడు, వాళ్ళ ద్వారా ఈ భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడం కూడా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా ఇక్కడ నా ధర్మం. కాబట్టి నేను అదే మాట్లాడుతున్నాను. భార్యాభర్తలు విడిపోవడంతో ఆ ఆడపిల్ల, సున్నితమైనటువంటి మనసు, ఆడపిల్ల మగపిల్లలు కాదండి, ఏ పిల్లలైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే ఆ ఇంట్లో ఆ పిల్లలు మానసికంగా ఎదగడం అనేటటువంటిది చాలా కష్టము. మానసిక పరమైనటువంటి కుంగుబాటు చాలా ఉంటుంది. దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. అలా జరిగినటువంటి సంఘటన ఇది. ఆ ఆడపిల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, తల్లి లేకపోవడము, తండ్రి సంరక్షణలో ఉండడము, తల్లిదండ్రులు ఇలా ఎందుకు అయిపోయారు అనేటటువంటి ఆ బాధ, వాళ్ళు ఏ బాధ వస్తే ఒక ఆడపిల్ల తండ్రితో చెప్పుకోలేనటువంటివి కూడా ఉంటాయి. కన్న తల్లి దగ్గర ఉండి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి స్థితిలో వయసులో ఉన్నటువంటి ఆడపిల్లని ఆ కన్న తల్లి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ విషయాలు ఏంటనేది మనకింకా తెలీదు. తెలిసిన తర్వాత కూడా దాని మీద కూడా నేను మాట్లాడతాను. ఆ తల్లి ఎప్పుడైతే దూరమైందో, తండ్రి దగ్గర ఉన్నటువంటి 2 మగపిల్లలు, ఆడపిల్ల, 2 పిల్లల్ని తండ్రి చూసుకుంటూ ఆ దళితులకి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒకానొక ముఠా నాయకుడు అని చెప్పాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు కొంతమందికి మనస్పర్ధలు రావచ్చు, మనస్తాపాలు రావచ్చు. స్క్రీన్ మీద పెట్టి మీరు వార్తలు కొట్టండి, నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే వెంట్రుక కూడా పీకలేరు. కానీ ఇక్కడ జరిగినటువంటి దారుణం, ఇంత పెద్ద దారుణం జరిగితే ఒక్క దళితుడు, ఒక్క దళిత బిడ్డ, ఒక్క దళిత నాయకుడు దళితుల్ని నెత్తినేసుకుని తట్టల మీద పెట్టుకుని మోసుకుంటూ తిరుగుకుంటూ విప్లవకారులు ఎక్కడికి పోయారనేది ప్రశ్నిస్తున్నా. జరిగిన విషయం ఏంటంటే, ఆ బిడ్డ మీద
అత్యాచార యత్నం జరిగింది. జరిపింది ఎవరో కాదండి, ఆ బిడ్డ మీద అత్యాచారం జరిగింది ఈ పాటికి ఏ ఓసీనో బీసీనో ఇంకెవరో అయితే రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. అలాగే నానా విభత్సాలు జరిగాయి, ఎన్నో ఉద్యమాలు లేసాయి. అసలు ఆ దళిత కుటుంబం కాక వేరే కుటుంబం అయ్యుండి ఉన్నట్టయితే కనుక ఈసరికి ఎంత మంది దాంట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కులాలు పుట్టుకొచ్చాయి, కులాల్లో అంశాలు పుట్టుకొచ్చాయి, అంశాల్లో కుటుంబాలు పుట్టుకొచ్చాయి. వాళ్ళని రోడ్డుకి ఈడ్చి రాచి రంపానబెట్టి నానా బీభత్సం చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక దళిత బిడ్డకి ఇంకొక దళితుడు అన్యాయం చేస్తే గొంతుకలు ఈరోజు పగలటం లేదేం సార్? ప్రశ్నిస్తున్నాం ఒక మహిళగా, ఆ బిడ్డ తరపు నుంచి ప్రశ్నిస్తున్నాను నేను. అక్కడెక్కడో ఒక మార్వాడి వాడు దళిత బిడ్డ మీద చెయ్యి వేశాడని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని కూడా ఇలా కదిపిచ్చి కుదిపేసినటువంటి తెలంగాణ శాంసన్లు ఎక్కడికి పోయారు? అలాగే ఎంతసేపు దళితవాదాన్ని నెత్తినెచ్చుకున్నటువంటి కంచాయిలయ్య గారు గురించి మాట్లాడితే మన బహుజనులు మన దళితులు అని మాట్లాడేటటువంటి ఈ పెద్ద మనుషులు ఎక్కడికి పోయినారు సార్? పెద్ద కూర అమ్మటం అన్న మాట అన్నంత తేలిక ఒక దళిత బిడ్డ మీద ఈరోజు అత్యాచార యత్నం జరిగితే అది కూడా ఒక దళిత నాయకుడు చేస్తే, నాయకుడి పేరు చెప్పమంటారా? దిగంబర కాంబ్లే. ఆ దిగంబర కాంబ్లే అనేటటువంటి ఈ పెద్ద మనిషిని చాలా మంది దిగంబర కాంబ్లే ఏంటి అని మళ్ళీ వాడి ఎపిసోడ్ లోకి పోయి వాడిని కొట్టి ఆడికి వ్యూవర్షిప్ పెంచకండి. ఈ దరిద్రుడు గురించి నేను చెప్తాను. దరిద్రుడు అన్నందుకు నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారేమో. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నాళ్ళని భయపడుతూ కూర్చోవాలి? ఎన్నాళ్ళని తప్పుని తప్పు అని ఖండించకుండా కూర్చోవాలి? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అతను ఏ కులము ఏ మతము అనేది నేను మాట్లాడతల్లా. జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, దుర్ఘటన ఏదైతే ఉందో, నోరు విప్పి మాట్లాడనటువంటి మేధావుల్ని ప్రశ్నిస్తున్నా, ఉద్యమకారులను గొంతెత్తుకుని అరిచేటటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నాను నేను. ఆడపిల్లగా కనపడలేదా మీకెవరికి? అతను N9 అనేటటువంటి ఒక ఛానల్ పెట్టుకుని కూడా నడుపుతున్నాడు. దాంట్లో యువకులందరూ పనిచేస్తారు, యువత పని చేస్తుంది. ఎంతో అద్భుతమైనటువంటి విప్లవ భావజాలాలతో పనిచేస్తున్నటువంటి ఆ స్టాఫ్ కూడా ఉన్నారు అక్కడ. ఈ రోజు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పెద్ద మనిషి చేసినటువంటి దానికి, ఈ మహా నాయకుడు చేసినటువంటి దగుల్బాజీ పనికి ఆ పిల్లలు మొయ్యాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు వచ్చింది. ఎంతమంది సమాధానం చెప్పాలి? ఒక ఆడపిల్ల డిప్రెషన్ లో ఉందని ఆ తండ్రి వెళ్ళి 10 సంవత్సరాలుగా ఇతను నాయకుడుగా మాత్రమే అతనికి తెలుసు. ఎందుకంటే ఆ ఫాదర్ తో నేను మాట్లాడడం జరిగింది. వీలైతే మళ్ళీ నేను కాల్ కనెక్ట్ చేసి మాట్లాడతాను. ఆ తండ్రి వెళ్ళడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి అతనితో పాటు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, దళిత హక్కుల కోసం పోరాడుతున్నారు. ఉద్యమాల్లో ఉన్నటువంటి అతను ఒక తండ్రి లాగానో ఒక పెద్దన్న లాగానో భావించి అతనికి తన యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ అన్నిటిని కూడా అతనికి చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే లీడర్ కదా, అయ్యా నాయకుడు కదా, పెద్ద మనిషి. ఈ నాయకుడు నిజంగా చెప్పాలంటే నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఆ మాటకి వేటు ఎలా పడిందో నేను చెప్తా. ఈ పెద్ద మనిషిని నమ్మి అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలన్నిటినీ కూడా షేర్ చేసుకున్నప్పుడు ఒక నాయకుడు అనేటటువంటి వాడి స్థానం ఏంటండి? స్థానం ఏంటి? ఎవడైనా గుండెల మీద చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి, గొంతులు పెగులుతాయి కదా. మా దళిత బిడ్డ అని గొంతులు చించుకున్న గొంతులు మూగబోయినయా? సీక్రెట్ గా ఫోనులు చేసి మేము వచ్చి కలుస్తామండి అని ఎందుకు మాట్లాడుతున్నారు? మీడియా ముందుకు ఎందుకు రాలేదు? మీడియాలో హల్చల్ ఎందుకు చేయలేదు? అడ్డమైనటువంటి కూతలు ఎందుకు కుయ్యలేదు? ఎవడు దొరుకుతాడండి? అంటే మీరు తప్పులు చేస్తేనేమో మడిచి లోపల పెట్టి తాళం వేస్తారు, బయట ప్రపంచానికి తెలియనివ్వరు. ఆ ఆడపిల్లలందరూ కూడా మీ దౌర్జన్యాలకి మీ దాష్టీకాలకి బలైపోవాలి. కానీ అదే ఎదుటివాడు ఉన్నతమైనటువంటి కులమో లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు తప్పు చెయ్యకపోయినా సరే, తప్పు చేసినా చెయ్యకపోయినా ఫలితం ఎలా ఉంటుంది అనంటే, వాడు పుట్టబోయే మనవాళ్ళు ముని మనవాళ్ళతో సహా ఆత్మహత్యలు చేసుకునేంత దరిద్రమైనటువంటి సిచ్యుయేషన్ ని క్రియేట్ చేసే ఈ ఉద్యమకారులు ఎక్కడికి పోయినారు? ఒక ఆడపిల్ల ఎంత భయానకమైనటువంటి పరిస్థితి. ఆ తండ్రి ఆ పిల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిందన్నా ఇలా పాప ఎవరితో మాట్లాడడం లేదు, చాలా మూడీగా ఉంటుందంటే ఈ పెద్ద మనిషి మీ అమ్మాయికి నేను కౌన్సిలింగ్ ఇస్తాను తీసుకోండిరా అనగానే ఎవరైనా సరే నాయకుడు అనేవాడు తండ్రితో సమానం అండి.
అతన్ని నమ్మి కూతుర్ని తీసుకెళ్ళిస్తే ఆ కూతుర్ని తీసుకెళ్లి కౌన్సిలింగ్ అని చెప్పి కూతురుతో మాట్లాడుతూ తండ్రి నుంచి కూతుర్ని దూరం చేసి నీ బిడ్డని నాతో నిర్మల్ పంపించు, అతను నిర్మల్లో ఉంటాడు, నిర్మల్ పంపించు, ఆ నిర్మల్లోకి తీసుకెళ్లి 7 చక్రాసు నేను క్లీన్ చేస్తా. తీస్తారు చక్రాలు తీస్తారు, 7 చక్రాసు క్లీన్ చేస్తా. ఆ 7 చక్రాసు క్లీన్ అయితే బయటకు వస్తుంది అని అంటే, అరే ఇంతమంది ఈ మన యొక్క బలహీనుల కోసము, మన యొక్క దళితుల బాగు కోసము ఉన్నటువంటి నాయకుడు కాబట్టి నా బిడ్డని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువస్తాడు, ఉన్నతంగా తీర్చిదిద్దుతాడని నమ్మి ఆ తండ్రి ఇంటికి పంపించాడండి, హోటల్ రూమ్ కి పంపించలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంటికి పంపించాడు. ఆ ఇంట్లో ఈ దిగంబర కాంబ్లే యొక్క భార్య ఉంది, బిడ్డ ఉంది. ఆ బిడ్డ కూడా ఈ బిడ్డ వయసు కంటే సంవత్సరం చిన్నది, 16 సంవత్సరాల కూతురు కూడా ఉండడంతో అతను నమ్మి ఇంటికి పంపిస్తే ఆ పిల్లని తెల్లవారుజామున స్నానం చేసిరా, తల స్నానం చేసిరా, నీకు నేను మంత్రాలు నేర్పిస్తాను. ఇక్కడ చూడండి బలహీనుల్ని ఎలా వశపరుచుకుంటారో చూడండి. పూజల గురించి, పునస్కారాల గురించి, మంత్రాల గురించి ఇక్కడ బ్రాహ్మణుల్ని యువతికారేసేటటువంటి వాళ్ళు, అలాగే హిందుత్వం మీద బురద జల్లేటటువంటి బురద పురుగులకి, బురద పాములకి చెప్తున్నాను నేను. వీడు ఏమి చేసినాడో చెప్తాను నేను. మీ దళిత నాయకుడు ఏం చేశాడో చెప్తున్నాను. దళిత నాయకుడు అనే ముసుగులో ఏం చేస్తున్నాడో చెప్తున్నాను నేను. తీసుకురా, మంత్రాలు నేర్పిస్తా. నీ యొక్క మూలాధార చక్రాన్ని నేను యాక్టివేట్ చేస్తే మరి ఇంకే చక్రాన్ని యాక్టివేట్ చేయదలుచుకున్నాడు ఆయన. చేస్తే కనుక నీకు భూమిలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలన్నీ కనిపించేస్తాయి. అండర్లైన్ దిస్ పాయింట్. నిధి నిక్షేపాలు కనిపిస్తాయి. నీకు ఎక్కడ ఇలా చూసావంటే అవన్నీ వస్తాయి. అవన్నీ పైకి తీసావు అని అంటే నిన్ను మించిన కోటీశ్వరరాలు ఉండదు. అలాగే అందరికీ నువ్వు ఒక పెద్ద గురువు అయిపోతావు. నీ దగ్గరికే ప్రపంచం మొత్తం వస్తుంది. అంత పెద్ద విద్య నేర్పిస్తాననేటటువంటివి ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆ పిల్లను నమ్మించి ఆ పిల్లని తెల్లవారుజామున 4ంటికి తలస్నానం చేసి తీసుకొచ్చి కూసోబెట్టి ఆ పిల్ల చేత ఏదో మంత్రాలు చేపించి ఏదో తడిమి ఇంకా చెప్పాలి అనంటే వాడు నగ్నంగా పడుకొని మసాజ్ చెయ్యమనేవాడంట ఆ పిల్లని. ఇది పూజలో భాగమో లేకపోతే సాధనలో భాగమో అనే దరిద్రాన్ని చెప్పినటువంటి విషయం. ఓకే, చేసిన తర్వాత ఆ పిల్లకి ఏం తెలుసండి? దళితులు అన్యాయం అయిపోతున్నారు, దళిత బిడ్డలు అన్యాయం అయిపోతున్నారని కదా మనం వాపోతున్నాము. మరి ఇక్కడ అదే అన్యాయాన్ని ఇదే దళిత నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇవాళ చెప్పండి, దళితులకి అన్యాయం చేస్తున్నారా? లేకపోతే దళితులు ఇంతవరకు ఇంతమంది నాయకులున్నా దళితులు ఎందుకు బాగుపడలేదో వీడి చరిత్ర వింటే అర్థమవుతుంది. ఆ పిల్లని మసాజ్ చేయమని చెప్పి ఒళ్ళంతా తడిమించుకొని వాడు మాట్లాడేవాడంట, నిన్ను చూసిన తర్వాత మీ ఆంటీ మీద అంటే అతని భార్య మీద నాకు ఏ విధమైనటువంటి కోరికలు కలగడం లేదు, నిన్ను చూస్తుంటే నాలో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, ఫీలింగ్సే అని పాడాడంట అబ్బాయే ఎంత ఉన్నాడో చూడండి, ఆ పక్కన చూపిస్తున్నా. ఈ పెద్ద మనిషి ఆ అమ్మాయిని ట్రాప్ లో పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ పిల్ల మెల్లమెల్లగా అర్థం చేసుకొని ఒకానొక మధ్యాహ్నం పూట, రాత్రి పూట కాదండి, మధ్యాహ్నం పూట సాధన చేపిస్తానని రూమ్ లోకి పిలిచి, కూతురు ఇంట్లోనే ఉంది, భార్య స్కూల్ టీచర్ అటండి, భార్య స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ రూమ్ లో పడుకో, నేను ఈమె చేత సాధన చేపించాలని కూతుర్ని పక్క రూమ్ లోకి పంపించేసి సాధన పేరుతోటి ఈ అమ్మాయిని నిలబెట్టి సాధన ఇలా చెప్పాలి అని చెప్పేసి ఆ అమ్మాయి మీద చేయి వేసి, చెప్పాను కదా ఇందాక మసాజులు చేయించుకుంటాడు బిడ్డ అని చెప్పేసి, ఆ బిడ్డ బజ్జును మసాజులు చేయించుకుంటూ ఆ పిల్ల చేస్తుంటే ఆ పిల్లని లాక్కొని కాలు వేసేసరికి ఆ పిల్ల కంగారు పడిపోయి లేచి నిలబడినటువంటి పిల్లను గోడకి నొక్కి పట్టేసి ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తూ అతి ఘోరంగా వక్షోజాలను చెప్పకూడదు కానీ చెప్పాలి, దరిద్రుల యొక్క దుర్మార్గాల్ని చెప్పాలి, కొరికి ఆ పిల్లని అతి భయానకమైనటువంటి సిచ్యుయేషన్ లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయబోతే ఆ పిల్ల వదిలించేసేసుకొని వాడు వెంట పడుతూనే ఉంటే వెంటనే ఆ పిల్ల దూరం జరిగిపోయి వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టిందట. ఆమె లేచి బయటికి రాగానే నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పేసాను. ఆ ఫ్రెండ్ ఫోన్ రాగానే ఫోన్ మాట్లాడుతున్నాను, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాడేమోనని చెప్పేసి ఇతను భయపడ్డాడు. లేకపోతే ఇంకేం జరిగిందో ఆ పిల్ల ఫోన్ వంక పెట్టుకొని గబగబా బయటికి పరిగెట్టుకొని వచ్చేసి ఆ కూతురు రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. ఆ పిల్ల అక్కడ సంయమనం పాటించింది,
ఆ పిల్ల చాలా తెలివిగా బిహేవ్ చేసింది. ఇక్కడ చాలా మంది చెప్పొచ్చు, ఇంట్లో కూతురు ఉంది కదండి, కూతురుని పిలవచ్చు కదండి, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పడచ్చు కదండి, కూతురు ముందే చెప్పుతో కొట్టొచ్చు కదండి అని కింద కామెంట్లు పెడతారేమో. ఇవన్నీ ఏమీ జరగవు మిస్టర్. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆ కూతురికి తండ్రి. ఆ కూతురు కూడా చాలా చిన్న వయసు, 16 సంవత్సరాల వయసు. ఆ పిల్లకి ఏదన్నా చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇలాంటి అపర మహామేధావులందరూ కూడా భార్యా పిల్లల్ని కూడా మొత్తం హిప్నటైజ్ చేసి పెట్టేస్తారు. కావాలంటే మీరు వెయిట్ చేయండి. రేపు ఆ భార్యో ఆ బిడ్డో బయటికి వచ్చిన తర్వాత ఆ భార్య బిడ్డలు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ చూడండి. ఈ యొక్క పెద్ద మనిషిని ఒక పెద్ద అత్యుత్తమమైనటువంటి శ్రీరామచంద్రుడి కింద చూపించి ఆ పిల్ల యొక్క క్యారెక్టర్ మీద ఎన్ని నిందలేస్తారో చూడండి. ఆ స్థాయిలో వీళ్ళు భార్య బిడ్డల్ని హిప్నటైజ్ చేసి మరీ కూర్చోబెడతారు. వీళ్ళు దైవాంశ సంభూతుల కింద చూపిస్తారు. అలాగే వీళ్ళు ఆ పిల్లల్ని కూడా ఎలా తయారు చేస్తారు అనంటే వీళ్ళ మాదిరిగానే ఒక దాన్ని ఏమంటారు, ఒక సూడో లీడర్షిప్ కింద కూడా తయారు చేస్తారు. వాళ్ళు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు. మా నాన్న గొప్పవాడు, మా ఆయన గొప్పవాడు, ఇంతమంది ఆడపిల్లల్ని కాపాడాడు. ఎందుకంటే భార్యా బిడ్డల ముందు వీళ్ళు కాళ్ళు మొక్కించుకుంటూ ఉంటారు, భార్యా బిడ్డల ముందు పలానా వాళ్ళని పొగిడించుకుంటూ ఉంటారు. సో వీళ్ళ బ్రెయిన్ మొత్తం కూడా మ్యాపింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఆ పిల్లకి చెప్పినా కూడా వినరు. ఎందుకంటే ఆ పిల్ల ఈ తండ్రి కూడా ఇలాంటి హక్కుల కోసం పోరాడినప్పుడు ఎంతో మంది ఆడపిల్లల బాధలు చూసే ఉంటుంది. ఈ నాయకులు వింటారా లేదా అని ఆ పిల్లకు ఒక అవగాహన ఖచ్చితంగా ఉంది. కాబట్టే ఆ కుటుంబంలో చెప్పలేదు. వెంటనే ఆ పిల్ల ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే ఇతగాడు ఆ పిల్లని భయపెట్టి చాలా భయభ్రాంతులకి గురి చేసేసాడు. ఏమని అంటే, నేను మారణాయుధాలు అంటే తుపాకులు అలాంటివన్నీ కూడా స్మగ్లింగ్ చేసినటువంటి కేసులో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఉంది. జైలుకు కూడా పోయొచ్చు. నా మీద మర్డర్ కేసులు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలోనో తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాల్లో నాకు రౌడీలతోటి మాఫియాలతోటి సంబంధం ఉంది. నీ తండ్రిని లేపు అవతల పారేస్తాను. తర్వాత ఇంకా ఈమెని ఏం మాట్లాడాడో ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆ పిల్ల పానిక్ అయిపోయి ఇంటికి పంపించమంటే ఆ పిల్లని తీసుకొని వచ్చి బస్ ఎక్కించి ఇంటికి పంపించారు. పంపించిన తరువాత దాదాపు 3 నుంచి 4 నెలలు ఆ పిల్ల మూడిగా ఉంది ఇంట్లో. మూడిగా ఉంటే ఈ తండ్రి అడగడం మొదలు పెట్టాడు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకంటే అప్పటికంటే ఎక్కువ మూడీలోకి, ఎక్కువ డిప్రెషన్ లోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇది ఏంటి, ఆయన అక్కడి నుంచి ఏదో చేసి పంపిస్తాడు అనుకుంటే ఏం చేసి పంపించాడు అనేది ఆ తండ్రికి తెలియదు. ఇదే చేస్తారు. దరిద్రుల్ని నమ్మితే ఇలాగే ఉంటుంది. అతను దళితుడో ఓసీనో ఎవరైనా సరే నేను చెప్తున్నాను కదా, ఆడపిల్లల్ని ఒంటరిగా పంపించండి అనంటే దయచేసి ఎక్కడికి పంపించకండి. తల్లిదండ్రులకి మించినటువంటి కౌన్సిలర్స్ లేరు. ఒకవేళ మీరు తీసుకెళ్లాలంటే మహిళల దగ్గరికి తీసుకెళ్ళండి. లేదు ఇలా పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలంటే కూడా తల్లిదండ్రులు ఉండే తీరండి. ఒకవేళ కౌన్సిలింగ్ లో మాకు కూడా ఒంటరిగా మాట్లాడాల్సినటువంటి సిచ్యుయేషన్స్ మాకు వచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీరు ఒక కన్నేసి పక్కనే ఉండండి తప్ప వాళ్ళని ఆడపిల్లల్ని ఎక్కడికో పంపించేటటువంటి పొరపాట్లు చేయకండి. ఏ మనిషిని గుడ్డిగా నమ్మకండి. ఆడపిల్లల విషయంలో, డబ్బు విషయంలో, ఆడపిల్లల విషయంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఆ అమ్మాయిని ఊరు పంపించేసిన తర్వాత 4 నెలలు ఆ తండ్రి విన్ని అడిగి 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 విసుగొచ్చేసి ఆ పిల్ల మీద గట్టిగా కోప్పడేసరికి అసలు ఎలాగా మీ అమ్మ అలా చేసింది, నువ్వు ఇలా చేస్తున్నావు, బయట సమస్యలు ఇలా ఉన్నాయి, నేను ఎలా చెయ్యాలి అని ఆ తండ్రి ఆవేదన పడిన తర్వాత ఆ పిల్ల తనకంటే చిన్నవాడైన తమ్ముడికి చెప్పింది జరిగిన విషయం. తండ్రికి చెప్పలేకపోయింది. అందుకే చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక వదిలి వెళ్ళిపోయినటువంటి తల్లి యొక్క కష్టం ఏంటో మనకెవరికి తెలియదు. కానీ ఆ తల్లి వినాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మా, నువ్వు ఎంత కష్టాలు పడ్డావో, ఒకవేళ ఆ భర్తతో కష్టమే పడ్డావో, నీతో నీ భర్త కష్టం పడ్డాడో, కానీ వయసులో ఉన్నటువంటి పిల్లని తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్లలకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకేం తెలుసండి. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ గా నన్ను అడగండి, నేను చెప్తాను. డిప్రెషన్ కి గురవుతారు, ఎంత అభద్రతా భావానికి గురవుతారు. తల్లులు వదిలేసి వెళ్తే ఒక్క తండ్రి దగ్గరే ఉండాలంటే ఎంత బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఎందుకు అనంటే ఆడపిల్లండి. ఈ ఆడపిల్ల కూడా తమ్ముడికి చెప్పింది, తండ్రికి చెప్పుకోలేకపోయింది, ఇంత పెద్ద కష్టం జరిగినా కూడా. అప్పుడు తమ్ముడు వెళ్ళి తండ్రితో మాట్లాడిన తరువాత
ఆ మాటలు విన్న ఆ తండ్రికి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. ఆవేశంతో ఊగిపోయి ఈ పెద్ద మనిషికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ లో ఏం మాట్లాడాడు అనేటటువంటిది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఎక్కడున్నావు చెప్పు, వస్తాను నేను చేస్తాను నువ్వు చేసేది ఎక్కడున్నావు చెప్పు, స్టూడియోలో ఉన్నావు చెప్పు, వస్తా ఇప్పుడు ఎక్కడికి కొడక నువ్వు కూతురు లాంటిదని పంపిస్తే నువ్వు నా పొత్తుల క్లారిటీ నా బిడ్డ చెప్పిన నువ్వు నా క్లారిటీ ఇచ్చేదేందా? నీ పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు కొడక నీ మీద. నా బిడ్డ అబద్ధం చెప్పాలి, రే నా బిడ్డ అబద్ధం చెప్పాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నా నేను చూసుకుంటాను, వస్తా కూర్చొని మాట్లాడదాం. ఇది ఆ పెద్ద మనిషి ఫోన్ లో మాట్లాడినటువంటి వ్యవహారం. ఏమండి, ఎవరైనా సరే ఒకళ్ళ ఆవేదన పడితే అతగాడు ఏమీ చెయ్యకపోతే నేనొచ్చి మాట్లాడతా, నేనొచ్చి చూసుకుంటా, నేను వివరించి చెబుతా, ఇంత నిదానంగా మాట్లాడతారా? బహుశా దీనికి కూడా మన యొక్క సోదర సోదరీమణులు కొన్ని కథలు అల్లుతారేమో. ఏమని అంటే, పెద్దవాడండి, లీడర్ అండి, నాయకుడండి, పిల్లల లెక్క సంజాయించాడండి, ఇలాంటి దిక్కుమాలిన మాటలు ఇంకా చెవులో పువ్వులు పెట్టకండి ఎవరికి కూడా. సిగ్గుపడాలి జాతి, జాతి మొత్తం, ఏ జాతి, మొత్తం మానవ జాతి సిగ్గుపడాలి ఇలాంటి పశువులు చేసేటటువంటి పనులకి వెనకేసుకొస్తున్నందుకు. ఇదే వ్యవహారము ఏ లీడర్ అయినా మిగిలిన మతంలో గాని మిగిలిన కులంలో కానీ అదే హిందుత్వంలో జరిగి ఉండుంటే దీని దుంపదగ ఈ పాటికి చీల్చి చెండాడి క్లిప్పులు పెట్టి ఆరేసి ఉండేవాళ్ళు. ఎక్కడికి పోయినాయి అమ్మా గొంతుకలు, అమ్మల్లారా గొంతుకలు ఎక్కడికి పోయినాయి? ఒకే ఒక్క మహిళ అరుణ గారు అని చెప్పేసి ఆవిడ కూడా ఈ దరిద్రుడు బాధితురాలు. ఆవిడ ఫేస్బుక్ లో నేను చూశాను. ఆవిడ ఎంత ఆవేదన వెలిపుచ్చిందో. అరే ఒంటరిగా ఉన్నానని చెప్పి వందల మెసేజ్లు చేశాడండి. మెసేజ్లకి నేను రియాక్ట్ అవ్వలేదని చెప్పేసి నన్ను అన్పాపులర్ చేసి అవతల పడేశాడండి. ఇలాంటి దగుల్ బాజీలు నేను చెయ్యాలి, ఏం చెయ్యాలండి? అదే ఆ మహిళకు కూడా ఎవరో కూడా అండగా నిలబడలేదండి. ఏమండి, ఇందాక నేను అన్నాను కదా, కంచే చేను వేస్తే చేను ఎవడికి చెప్పుకోవాలి, కాపాడేవాడే కత్తి విసిరితే ఎవడికి కాపాడేవాడు ఎవడుంటాడు? ఇలా లీడర్షిప్లు ముసుగులు వేసుకొని ఆ ముసుగుల్లో మహిళల పట్ల చేసేటటువంటి దౌర్జన్యం, అది ఎవడైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, కాళ్ళు చేతులు ఇరక్కొట్టి కోసవతల పాడేయాలి. అరే ఆ సొంత మతమనో లేకపోతే సొంత కులమనో లేక ఆ కులానికి చెడ్డ పేరు వస్తుందనో ఇలాంటివి కనుక నోరు మూసుకొని కూర్చుంటే మీ కులంలోనే లేదా మన కులాల్లోనే ఎంతమంది మహిళల్ని మన ఆహుతి ఇవ్వాలి వీళ్ళకి? ఆ తండ్రికి నిజంగా జేజేలు చెప్పాలి. ఎందుకు అనంటే తల్లి మీద ఆ బిడ్డ మీద అత్యాచార యత్నమే జరిగింది, అయినా సరే ముందుకొచ్చి అతని మీద కేసు పెట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. నిర్మల్లో వచ్చి ఆ పిల్లని రేపో ఎల్లుండో పోలీసులు వచ్చి ఇంట్రాగేట్ చేసిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. 0 ఎఫ్ఐఆర్ ఇక్కడ ఫైల్ అయింది హైదరాబాద్. అది నిర్మల్కి వెళ్ళి ఆ నిర్మల్ నుంచి పోలీసులు వచ్చి ఆ పిల్లని ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అతగాడు అరెస్ట్ అవ్వాల్సిందే, అతగాడికి శిక్ష పడాల్సిందే. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ జాతినో మతాన్నో కులాన్నో నేను తీసుకోవాలా. అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల. ఎంతో మంది ఆడపిల్లల గురించి నేను మాట్లాడా, గొంతు విప్పాను. అది ఎవరనేది నాకు అనవసరం. అక్కడ ఉన్నది ఒక ఆడబిడ్డండి, చిన్న బిడ్డండి. పశువులాగా వీడు మాట్లాడతాడు, రాముడికి క్యారెక్టర్ లేదని. ఈయన్ని ఏమనాలి? ఆ ఎస్సీ అనేటటువంటి ఒక పదం అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి ఇట్లాంటి దరిద్రులు చేసేటటువంటి దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని, అట్రాసిటీ చట్టాలను అడ్డం పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఎంతమంది బాధితులు ఉన్నారో తెలుసా వీళ్ళకి? అరే ఒక మహిళ పోని నేను మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, ఆవిడ అరుణ అనేటటువంటి ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఆవిడ ఫేస్బుక్ లో పెట్టినటువంటి పోస్ట్ చూసిన తర్వాత నాకే బాధ వేసి, నాకే అసహ్యం వేసిందండి. స్త్రీ జాతి మీద కూడా అసహ్యం వేసింది. ఆవిడ చాలా మంది స్త్రీలకు చెప్పుకుందంట, ఏమండి వీడు ఇలా చేస్తున్నాడంటే అదే మహిళామణులు వీడితోటి ఫోటోలు దిగి ఫోటోలు పోస్ట్ చేసినటువంటి మహిళామణులు మణిదీపాలు. ఏమందాం? అరే ఉద్యమంలో ఉంటే ఆడదానికి భద్రత లేదు, ఇంట్లో ఉంటే భద్రత లేదు, స్కూల్కి పంపిస్తే భద్రత లేదు, కౌన్సిలింగ్లకు పంపిస్తే భద్రత లేదు. ఇంకా దేనికోసం కొట్లాడుతున్నాము? ఎవడు గో బ్యాక్? మీలో ఉన్న దరిద్రాన్ని గో బ్యాక్ చేయండి, అనండి గో బ్యాక్ అని. అన్నిటిని మానేసి అరే ఎన్ని రోజులు ఇలా కొట్టుకుని చద్దాం, ఎన్ని రోజుల మతాలను కొట్టుకుందాం, ఎన్ని రోజుల కులాలను కొట్టుకుందాం. అరే ఎంత మాట్లాడితే
జాతిని, కులాల్ని, మతాల్ని అలాగే కుంపట్లు పెట్టి వివిధ రకాలైనటువంటి దాష్టీకాలతోటి మనుషుల్ని విడగొట్టి పరిపాలిస్తున్నటువంటి ఇలాంటి స్వార్థపరులకి దళిత బిడ్డలారా మీరు ఆహుతవుతారా అని అడుగుతున్నా. నేను ఎవ్వరు ఏది చేసినా నేను ఖండించకుండా నేను ఎప్పుడూ లేను, ఎప్పుడు నా వాయిస్ విప్పకుండా లేదు. ఈ రోజు వాడు ఒక మీడియా ఛానల్ పెట్టుకొని మీడియా ఛానల్ కింద వాడు ఏం చేస్తున్నాడు? ఈ రోజు ఆ ఛానల్లో ఎంతో మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి భవిష్యత్తులో ఒక ఆలోచన ఉంటది, అరే ఒక వ్యవస్థ మన జాతికి మంచి చేద్దాం, మన జాతికి ఈ ఏదో ఒక ఉన్నతమైనటువంటి సిచ్యుయేషన్ ని క్రియేట్ చేయాలి అనేటటువంటి వచ్చినటువంటి ఆ భావాలతో, ఉన్నతమైనటువంటి భావాలతో ఉన్నటువంటి ఆ యువత ఇవాళ సమాజానికి సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లిన ఏమనాలి వీడిని అంటే, ఒక భావజాలాన్ని నెత్తినేసేసుకొని ఒక దళితుడు అనేటటువంటి పేరు పెట్టుకొని, దళిత నేత అనేటటువంటి పేరు పెట్టుకొని ఇతగాడు చెప్తున్నాడు. ఇతగాడు మీద ఎన్నో కేసులు ఉన్నాయట. ఆ కేసులు ఉన్నటువంటి వాడు లీడర్ అయి ఉన్నాడు అంటే ఆ నేర చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తి నేరపూరితమైనటువంటి ఆలోచనలతో ఉండడం. కనీసం సరే ఈ పిల్లంటే ఇలా అనుకున్నాం, ఆ పెద్ద ఆవిడ అరుణ గారు ఆవిడ కూడా ఒక నాయకురాలే కదా, ఆవిడ నోరు విప్పి చెప్పారు, ఇప్పుడైనా నోరు తెరవండమ్మా, మహిళలు మాట్లాడని పుంఖాలుగా మాట్లాడతారు కదా, హిందుత్వం మీద బురద చల్లడానికి భజనలు చేసుకుంటూ అదేంటది డప్పులు కొట్టుకుంటూ వాయించేటటువంటి మూర్తులన్నీ ఏమైపోయినాయి మీకు తెలీదా? తేలుగుట్టిన దొంగలాగా కూర్చున్నారా? మాట్లాడరా? వీడిని జైలుకి పంపొద్దు. అదే ఈ సంఘటన గనక వేరే విధంగా జరిగినట్లయితే, వేరే దాంట్లో జరిగినట్లయితే అమ్మమ్మమ్మ యూట్యూబ్లు బద్దలైపోయాయి. కూర్చొని మరి వివరంగా మాట్లాడతారు. సిగ్గుపడాలి అమ్మ జాతి, ఆడ జాతి, మహిళా జాతి సిగ్గుపడాలి. ఇటాంటి లీడర్ని నెత్తినేసుకుని వీడు చేసే దాష్టీకాలు తెలిసినా కూడా నోరెత్తకుండా కూర్చున్న పిరికితనము, చేతగానితనము ఇంకా చెప్పాలంటే నాటకాలు అంటారు వాటిని. ఉద్యమాల పేరుతోటి మాట్లాడి, ఉద్యమాల పేరుతోటి జనాల్ని ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి చలి కాచుకుంటున్నారని మాట్లాడుకోవాలి. దయచేసి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, యూట్యూబర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ యొక్క సంఘటనని జనం మధ్యకి తీసుకువెళ్ళండి. జనాల్లో ఏ విధమైనటువంటి కదలిక తీసుకొస్తారో, చైతన్యం తీసుకొస్తారో తీసుకురండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాడిని అరెస్ట్ చేసేంత వరకు నేనైతే మాత్రం పోరాడుతూనే ఉంటాను, నా గొంతుకు వినిపిస్తూనే ఉంటాను. తేజస్వి మీడియా ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకొని ఉంటుంది. ఎవరైనా సరే నేను చెప్తున్నాను, వదిలే ప్రసక్తే లేదు. జై హింద్.